అందరికీ షలో. ఇప్పుడు హనుక్కా అనే పండుగ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ పండుగను కిస్లెవ్ 25వ తారీఖున ఎందుకు ఆచరిస్తున్నారు అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. గ్రీకు రాజు అంటియోకసు ఇస్రాయేలు ప్రజల్ని ఏ విధంగా హింసించాడు అనే దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వారిని యాజకుడైన యూదా మక్కబీయుడు ఏ విధంగా ఎదిరించి పోరాడి గెలిచాడు అనే వాటి గురించి ఇప్పుడు వివరంగా మనం తెలుసుకుందాం. మక్కబీయులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం నుంచి చూద్దాం. ఆ రోజులలో యూదా మతమునకు ధర్మశాస్త్రమునకు కట్టుబడిన నిష్ఠాపరులు కొందరు శత్రువులు పెట్టు ఘోర బాధలను భరింపజాలక తమ పశువులను పిల్లలను భార్యలను తీసుకుని అరణ్యమునకు వెళ్ళిపోయిరి. అచ్చట వారు నివసించిరి. రాజు ఆజ్ఞను ధిక్కరించి యూదులలో కొందరు అరణ్యమునకు పారిపోయి అచ్చట నివసించుచున్నారని రాజు ఉద్యోగులకు యెరూషలేము దగ్గరనున్న సైనికులకు వార్త చేరెను. కనుక వారిని పట్టుకొనుటకు ఒక పెద్ద సైనిక బృందము పోయెను. ఆ సైనికులు యూదులు తలదాచుకుని ఉన్న చోటికి వచ్చి వారి చెంత విడిది చేసిరి. విశ్రాంతి దినమున వారి మీద పడ నిశ్చయించుకునిరి. ఆ సైనికులు యూదులను చూచి, తరుణం ఇంకనూ మించిపోలేదు, మీరు దాగియున్న స్థలము నుండి వెలుపలికి వచ్చి రాజు ఆజ్ఞకు తలయొగ్గుడి, మేము మీ ప్రాణములను కాపాడదుము అని కేకలు పెట్టిరి. కాని ఆ యూదులు, మేము యువతల నుండి వెలుపలికి రాము, మేము రాజు ఆజ్ఞను పాటించము, విశ్రాంతి దినమును అపవిత్రము చేయము అని బదులు పలికిరి. రాజు ఆజ్ఞకు భయపడి ఇశ్రాయేలీలు అరణ్యమునకు పారిపోవడం అనేది జరిగింది. ఆ విషయము రాజు ఉద్యోగులకు తెలిసి అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలీలతో ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. మీరు బయటకు వచ్చి రాజు ఆజ్ఞను పాటిస్తే మీరు బ్రతుకుతారు, మిమ్మల్ని ఏమి చేయమని చెప్పినప్పుడు వారు, మేము బయటికి రాము, మేము విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచము అని ఇశ్రాయేలీలు చెప్పడం అనేది జరిగింది. శత్రు సైనికులు వెంటనే వారి మీద పడిరి. కానీ యూదులు విరోధులను ఎంతమాత్రము ఎదిరింపక మెదలకుండా ఉండిపోయిరి. వారు శత్రువుల మీద రాళ్లు విసరను లేదు, తాము దాగియున్న కొండ బిలములను మూసివేయలేదు. మేము నిర్దోషులము, ప్రాణములు విడుతుము, మీరు మమ్మును అన్యాయముగా సంహరింపవలెనని సూచిచున్నారు, భూమి ఆకాశములు సాక్ష్యము పలుకును అని మాత్రము పలికిరి. అంతటా శత్రు సైనికులు విశ్రాంతి దినమున ఆ ఇశ్రాయేలీలను, వారి భార్యలను, పిల్లలను, పశువులను సంహరించిరి. అంతటా చనిపోయిన వారు మొత్తము 1000 మంది.